హలో, నేను సిఎస్ రావు. బిగ్ బాస్ షో సీజన్ 9 జరుగుతుంది. ఇది సమాజాన్ని పక్కదోవ పట్టిస్తుంది. సాంప్రదాయ అలాగే సాంస్కృతిక పద్ధతులకి భిన్నంగా ఈ షో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా గజ్వేల్కు సంబంధించినటువంటి ఒక 6 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు బిగ్ బాస్ హౌస్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత సీరియస్ అయ్యారనంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాధురి ఎంటర్ అయింది. దివ్యల మాధురి లేదా దువ్వాడ మాధురి. ఈవిడ ఎంటర్ అయిన తర్వాత అసలే రీతు చౌదరి ఉంది. ఈ రీతు చౌదరితో ఇప్పుడు మాధురి కూడా తోడవుతుంతో అక్కడ ఒక కుళాయిల దగ్గర కొట్టుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో ఉంది. అలాగే ఆ షో మీద సిపిఐ నారాయణతో పాటు అనేక మంది సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించేటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాన్ని ఒక వ్యభిచార గృహం అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నట్టు యువతను పక్కదోవ పట్టించేలాగుంది, సమాజాన్ని చెడగొట్టేలాగుంది. కాబట్టి దాన్ని బ్యాన్ చేయండి అనేటువంటి డిమాండ్ తోటి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు ఏం చేస్తారు అనేది చూడాలి. అయితే ఇక్కడ రీతు చౌదరి, మాధురి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఈ కేసు పెట్టడానికి వెనక. ఎందుకంటే రీతు చౌదరి భర్తతోటి గొడవ పడి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఉన్నాయి. మరొక ఆల్రెడీ ఒక ఫ్యామిలీ తోటి ఉన్నటువంటి అతను జీవితంలోకి రీతు చౌదరి ఎంటర్ అయిన కారణంగా ఒక వివాదం నడుస్తుంది. అలాగే దువ్వాడ శ్రీవాణి తోటి ఆవిడ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కానీ ఈ దివ్యల మాధురి అనే ఆవిడ ఎంటర్ అయ్యి అడల్టరీ లవ్ అని చెప్పి సమాజాన్ని పక్కదోవ పట్టిస్తూ వీళ్ళు రీల్స్ చేస్తూ వీళ్ళు సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళిద్దరి మీద ఉంది. వాళ్ళిద్దరిని ముందు అసలు గింటేసాలి బిగ్ బాస్ షో నుంచి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసు కూడా అసలు బిగ్ బాస్ షోనే బంద్ చేయండి అని చెప్పి కేసు కూడా నమోదైంది. అయితే ఇక్కడ కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈసారి అనే దాని మీద ఒక పెద్ద ఆసక్తికరంగా ఒక చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత ఒక 15 మంది కంటెస్టెంట్లతోటి అది స్టార్ట్ అయింది. 6 మంది సెలబ్రిటీలు, అలాగే మిగిలినటువంటి వాళ్ళు సామాన్యులు, మొత్తం 15 మందితోటి ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ 1, 2, 3 పెద్దగా ఏమీ అది సాగలేదు. ఆ తర్వాత 4వ దాన్ని ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర నుంచి ఇది కొంచెం ఊపందుకుంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఇంతకు ముందు ఎంటర్ అయినటువంటి దివ్య, ఇప్పుడు ఎంటర్ అయినటువంటి మాధురి, అలాగే మిగతా వాళ్ళందరూ రచ్చ చేస్తున్నారు. ఈ షోని నెగిటివ్ కోణంలో సమాజంలో ఒక దుష్పరిణామాన్ని చేకూర్చేలాగా ఉంది ఈ షో అని చెప్పి ఇప్పుడు అందరూ సమాజంలో ఉన్నట్టు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ షోలో ఎలిమినేషన్కి జనరల్గా ఓటింగ్ పెడతారు పబ్లిక్ తోటి. కానీ పబ్లిక్ తోటి ఓటింగ్ కాకుండా వైల్డ్ ఎంట్రీ వాళ్ళతోటి ఓటింగ్ పెట్టేసి గత వారంలో శ్రీజని పంపించేశారు. శ్రీజ ఉన్నప్పుడు శ్రీజ ఫైర్ బ్రాండ్గా ఉండేది అక్కడ. ఆ ప్లేస్ని ఇప్పుడు మాధురి హై లెవెల్లో హైజాక్ చేసిందని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే శ్రీజ ఉన్నప్పుడే ఆడ కాకి గోల ఉండేది, ఇప్పుడు మాధురి ఎంటర్ అయిన తర్వాత డబల్ కాకి గోల ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కదిలిస్తే కంపు అంటారు కదా, ఆ టైప్లో మాధురి వ్యవహారం ఉందని చెప్పి అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, అక్కడ పెళ్ళి అయినటువంటి వాళ్ళని, పెళ్లి కానిటువంటి వాళ్ళని ఇద్దరిని కలిసి ఒక హౌస్లో ఉంచారు. ఇక్కడ కేసు పెట్టినటువంటి వాళ్ళు అబ్జెక్షన్ చేసేది కూడా అదే. అలాగే సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసేది ఇది. పెళ్ళైనటువంటి వాళ్ళు, పెళ్లి కానిటువంటి వాళ్ళు ఒక హౌస్లో ఉంచితే ఏ సందేశాన్ని ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళ ప్రశ్న. సో రాబోయేటువంటి ఎలిమినేషన్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, తనూజ విషయంలో సాఫ్ట్ కార్నర్గా బిగ్ బాస్ వ్యవహరిస్తున్నాడు అనేది క్లియర్గా స్క్రీన్ చూసినటువంటి వాళ్ళకి అర్థమైపోతుంది. మరి దివ్య ఫైర్ బ్రాండ్ ఇప్పుడు వైల్డ్
వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళు మధ్య అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, పెద్ద వారే జరుగుతుంది. ఈ బిగ్ బాస్ అన్నిటికీ కూడా ఒక పెద్ద నోరున్నటువంటి మాధురి హైలైట్ అవుతుంది. అది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చింది బిగ్ బాస్ షోకి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అయితే ఇంకా ఈ దెబ్బతోటి దుబాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వివాదం సద్దుమణిగిపోద్ది, ఆయన అసలు భార్య శ్రీవాణి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఈ షో తోటి అసలు మాధురి యొక్క నైజం ఏంటి అనేది కూడా తేలిపోతుందని భావించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ ఈసారి ఎలిమినేషన్కి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద అనేక సైట్లు అనేక రకాలుగా రివ్యూలు రాశాయి. అయితే కొన్ని రివ్యూలు నేను చూపిస్తాను. ఒక నాకు నచ్చినటువంటి రివ్యూలు, కొద్దిగా నమ్మదగినటువంటి రివ్యూలు లాగా ఉండేవి నేను కొన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, బిగ్ బాస్ షో ఇక్కడ చూడండి, షో మీద ఆడియన్స్కి చిన్నగా ఆసక్తి పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే వైట్ కార్డ్ ఎంట్రీతోటే మొదటి 3 వారాలు బాగానే నడిచింది, కానీ 4వ వారం నుండి మాత్రం పూర్తిగా గాడి తెప్పింది. అందుకు కారణం జనాల ఓట్లను లెక్క చేయకుండా ఎలిమినేషన్ ప్రక్రియ చేయటమే. గత వారంలో జరిగిన శ్రీజ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓట్లతో కాకుండా వైల్డ్ కార్డ్స్గా హౌస్లోకి అడుగుపెట్టినటువంటి కంటెస్టెంట్స్ చేత చేయించారు. ఇది వివాదం. అప్పటి నుంచి ఈ షోను చూసే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. పైగా ఈ వారం టాస్కులు కూడా లేకపోవడంతో మరో మైనస్ అని చెప్పొచ్చు. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఖాళీగా టాస్కులు లేకుండా ఉంచడం ఆడియన్స్కి చిక్కా కలిగింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ ఒక్కటే కాస్త ఆసక్తికరంగా ఉంది. మంచి రసవత్తరంగా ఉండేలాగా బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియ ప్లాన్ చేశాడు. కానీ వైల్డ్ కార్డ్స్ తనుజాతో భరణి దివ్యలను లేదా భరణితో తనుజ ఇమ్మాన్యులను నామినేట్ చేయించడంలో విఫలమయ్యాడు. ఒకవేళ చేసి ఉండుంటే ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉండేది. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు తనూజ, భరణి, దివ్య, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ వీళ్ళు నామినేట్ అయ్యారు. ఎవరెవరు నామినేట్ అయ్యారు? వీళ్ళల్లో ఎవరెవరు వెళ్తారు? తనూజ వెళ్తుందా, భరణి వెళ్తుందా, దివ్య వెళ్తుందా, డిమోన్ పవన్ వెళ్తాడా, సుమన్ శెట్టి వెళ్తుందా, రాము రాథోడ్ వెళ్తాడా అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. సో తనూజ మీద బిగ్ బాస్ సాఫ్ట్ కార్నర్ ఉన్నారు కాబట్టి తనూజ బహుశా వెళ్ళే అవకాశం లేదు. సో దివ్య కొంచెం ఫైర్ బ్రాండ్గా వ్యవహరిస్తుంది. మాధురితోటి బాగా ఆవిడ పోటాపోటీగా రచ్చకు దిగుతుంది కాబట్టి దివ్యకు కూడా ఎలిమినేషన్ ఉండే అవకాశం లేదు. భరణికి మాధురికి ఇప్పుడు బాండింగ్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి న్యూస్ కాబట్టి భరణికి కూడా ఉండకపోవచ్చు. మరి సుమన్ శెట్టి, డిమోన్ పవన్, రాము రాథోడ్. సో రాము రాథోడ్ ఎలిమినేషన్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది. తనూజ, సుమన్ శెట్టి తప్ప మిగిలిన కంటెస్టెంట్, తనూజ, సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ తప్ప మిగిలినటువంటి కంటెస్టెంట్లు వాస్తవంగా డేంజర్ డోర్లో ఉన్నట్టే భావించాలి మనం. ఈ వారం భరణి దివ్యలలో ఒకరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. డేంజర్ జోన్లో ఖచ్చితంగా రాము అయితే ఉంటాడు. అతనితో పాటు మిగిలిన ముగ్గురులో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దివ్యకి గత 2-3 రోజులుగా దివ్యల మాధురితో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె గ్రాఫ్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈమె డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం లేదు దివ్య. ఇక డిమోన్ పవన్కి సోషల్ మీడియా ఓటింగ్ బాగానే ఉంది. భరణికి అతనితో పోలిస్తే తక్కువ. కానీ డిమోన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ అంతగా ఉండదు డిమోన్ని. ఇదంతా పక్కన పెడితే డేంజర్ జోన్లోకి ఒకవేళ భరణి వస్తే అతన్ని ఆ జోన్ నుంచి సేవ్ చేయడానికి ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో పవర్ అస్త్రా ఉంది. ఒకవేళ ఇమ్మాన్యుయల్ని కాకుండా ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే పవర్ ఉన్నటువంటి స్థాయిని బిగ్ బాస్ ఉపయోగించమని చెప్తే అతను భరణిని సేవ్ చేయడం కంటే రాము లేదా డిమోన్ పవన్లను సేవ్ చేయడానికి ప్రాధాన్యత చూపిస్తాడు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ కూడా వైల్డ్ కార్డ్స్ చేతుల్లో లేదా ఇమ్మాన్యుయల్ చేతుల్లో ఉంది అన్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక వీళ్ళ మీద దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరిని రీతు చౌదరిను మాధురిని ఇద్దరిని గెంటేయాలని చెప్పి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో కాబట్టి బిగ్ బాస్ షోని ఇప్పుడు బ్యాన్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో సోషల్ స్కోర్, జనాలు ఇచ్చేటువంటి స్కోర్ కానీ లేదా ఇమ్మాన్యుయల్ దాని మీద ఈసారి ఎలిమినేషన్ ఆధారపడి ఉంది అని అంటున్నారు. ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.